పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టింది చూడు అది అది ఆ అమ్మ తల్లి మంచితనం. ఏ ఆగు నీళ్ళు, ఆగమన్నానా నీళ్ళు దొరుకో. ఈ గుడిలో ఇటువంటి అగాయిత్యం చేయడానికి ఎంత ధైర్యం? అలవాయ్ రేయ్ కృష్ణబాబు క్షమించి గిట్టు బాబు, నేను మీ మీద కోపంతో కొట్టలేదు, ఏదో నీళ్ళకి సాయపడదాం అనుకున్నాను అంతే. ఎర్రోడా, ఇక నుంచి మీలో మీరు సహాయపడడం కాకుండా నాకు సహాయపడండి. ఏంటమ్మప్ప ఏటి బండి మంచి ఇదిగా ఉంది? అవునా బాబాయ్, నేనంత ఆనందంగా ఉన్నానని నాకే తెలీదు. మనం ఆనందంగా ఉంటే మనకంటే ఎదుటి వారికి ఇంకా ఆనందంగా ఉంటుందిరా. అందున స్త్రీధనం, ఇంటి ఆడపడుచు సౌభాగ్యం కోరి పసుపు కుంకుమ రూపంలో ఇచ్చినవి తిరిగి తీసుకోవడం మన సాంప్రదాయం కాదురా, కాదు. పోనీ అలాగైతే మాలాగే వేరే పొలంలో కాయ కష్టం చేసుకుని బతకొచ్చు కదరా. పువ్వుల మించోటే కట్టెలమ్మంటావా బాబాయ్? అంతేకాదు, మీకు ముందే చెప్పాను కదా, మా పొలంలో పనిచేసిన చేతులు ఇక ఎక్కడ పనిచేయవని. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇక జరగబోయేదేంటో చూడండి. జరగబోయేదేముందిరా, రవిబాబు కూడా త్వరలోనే వస్తారని శ్రీరామ్ చెప్పింది. ఆ బాబు మన కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రభుత్వ పథకాలు తీసుకుని వస్తాడట. మరి అంతకంటే ఇంకేం కావాలి? రవిబాబు లచ్చన కృషికి నిదర్శనంగా మన గుడి ఎంతో అభివృద్ధి సాధించింది. మనకి ఎన్నో ప్రభుత్వ పథకాలను అందేలా చేశారు వాళ్ళిద్దరూ, అంతే కదా? నిజంరా ఎర్రోడా, మన వాళ్ళందరికీ అటవీ సంపదని ఎలా పెంచాలి, దాని ద్వారా మన జీవనోపాధిని ఎలా పెంచుకోవాలి అని చక్కగా చెప్పారు. చెప్పడం ఏంట్రా, బడి పిల్లలు చెప్పినట్టు చక్కగా చెప్పారు. ఇక శ్రీరమ్మ సంగతి సరే సరి. నిజమే, పాపం శ్రీరమ్మ ఈ అడుగుకొచ్చింది మొదలు రేయింబవుళ్ళు మన కోసం శ్రమపడింది. మన గుడిలో పిల్లా పాపలకి చక్కగా చదువు చెప్పింది. ఆ రవిబాబు లేకపోయినా ఆయన ఉన్నట్టే అన్ని పనులు చేయిస్తోంది. మొన్నటికి మొన్న ఆ అడవి ఆఫీసర్ గారిని తీసుకొచ్చి కొన్ని గూడెలలో పంపులు వేయించింది.
అవును, మొన్న రహదారి మీద కొన్ని ఎర్రచందనం దొంగలు దొరికాయట. అది ఎవరి పని అంటారు? ఖచ్చితంగా మనవాళ్ల పని మాత్రం కాదు. ఎందుకంటే నీతికి నిజాయితీకి కట్టుబడ్డ జాతి మంది. అటువంటి వాటికి మనం ఆశపడం. బాగా చెప్పావు. కానీ కొంతకాలం నా మతిమాలి ఆ రమణదారి దగ్గర పనిచేశాను కదా, ఆ రకంగా నా ఆ అనుభవంతో చూసినా అది రమణదారి పని మాత్రం కాదు. మరి ఆ దేవర పని అంటావా? లేదు బాబాయ్, దేవర ఏనాటికి అలా చేయడు. ఈ అడవి తల్లి ఒడిలోకి వచ్చిన ఎవరైనా సరే మంచిగా మారాల్సిందే. ఇంకెవరి పనైనా అయి ఉంటుంది. అయితే ఇది మన అడవి పుత్రులు, ఈ గిరిపుత్రులు చేసిన పని కాదు, బయట నుంచి వచ్చిన వారి పని అయి ఉంటుంది. అయితే ఇటువంటి జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మందే. ఇక మీదట ఎవరో మన గూడెంలోనే కాదు, ఈ అడవి ప్రాంతంలో కూడా ఇటువంటి దురాత్మాలు చేయకుండా మనమే ఎదుర్కొందాం. ఈ అడవి మనది, ఇక్కడి వృక్ష సంపద మనది, ఇది దేశానికి చెందింది. ఈ పచ్చదనాన్ని, ఈ ప్రశాంతతని, ఈ ప్రదేశాన్ని నాశనం చేయాలనుకున్న వారిని, జాతి సంపదైన దీని మీద కన్నేసిన వారిని, మన తల్లికి అన్యాయం చేయాలనుకున్నాన్ని విడిచిపెట్టాం. ఇదే ఇదే మా మా శపథం. శపథం. ఇదే నా శపథం. శపథం 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 శపథం. మళ్ళీ విన్నావా అమ్మా? నాతో పాటు ఎంతమంది శపథాలు చేస్తున్నారో విన్నావా తల్లి? అయ్యో, అది నీ మాటే. అడవిలో పతిదానిస్తుంది కోరంగన్నా. కోణంగా ఆడుగానిటి వచ్చాడా చెప్పు. రాలేదులే, వస్తే చెప్తాను. అవును, ఇంతకీ ఎందుకు ఇలాగా అంత పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నావు? ఎంత మాట అన్నావమ్మా? అందుగా నీకేమీ చేయలేకపోయినా కనీసం నీ మనువునైనా దద్దరిల్లిపోయేటట్టు చేద్దామనేనమ్మా ఈ నా శపథం. దద్దరిల్లిపోయేటట్టు చేద్దామనేనమ్మా నా ఈ ప్రయత్నం. అబ్బో, నిజమా? ఎలాగన్నా? ఏ ఉందమ్మా, కిందనున్న ఆకాశాన్ని పైకేస్తాను, పైనున్న భూమిని కిందకి రప్పిస్తాను. ఈ రెండు పెద్ద పెద్ద బండలు, చిచి పెద్ద పెద్ద బండి చక్రాలని తాడుతో, తాడంటే అట్టాటి తాడు కాదమ్మా, కొండవీటి శాంతాడంతా. అదేట మన గొంతు మారిపోయింది. అయ్యో, నీ గొంతు బానే ఉందన్నా. మరి కొండవీడు అనేదో ఆడు గొంతు వినిపించింది. అన్నా, హా? అదన్నది నేనే. నువ్వా సత్తమ్మా? నేను ఇంకా ఏ కోకిలైనా నా గొంతు అనుకరించిందేమో అనుకున్నాను. అయ్యో అన్నా, అది సత్తమ్మ కాదు, మరి శివంగి. ఛస్! ఆ మాత్రం గుర్తుపట్టలేనా నేను? తను సత్తమ్మే. కాదన్నా, తను. ఊరుకో, మళ్ళీ ఏదో చెప్తున్నాడు కదా, ఇందాం. నేను సత్తమ్మనే. చెప్పు చెప్పు. 2 బండి చక్రాలకి కొండవీటి శాంతాడంత తాడు కట్టి కాబోయే మా బావగారితో నీ మెల్లో ఎయ్యిస్తానమ్మా. తాలిబొట్టన్నమాట. అబ్బో, చాలా ఘనంగానే చేస్తున్నావే నీ చెల్లి మనువు. అంతేనా? నా చెల్లి మల్లికి సీరా సారి గురించి చెబితే నువ్వు గిలగిల 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 కొట్టేసుకుంటావు. అవునా? చెప్పవా అన్నా? ఆ తూర్పు దిక్కున కుంకుమ కొండలున్నాయి కదా, ఆ కొండల్లో ఒక కొండను పిండి చేసి కుంకుమగాను, పడమట దిక్కునున్న పసుపు తోటల్ని చేత్తో పిండి పసుపు చేసి నా చెల్లికి సారిగా పంపిస్తానమ్మా. సారిగా పంపిస్తాను. చాలు, అంతకంటే ఎక్కువ నాకే వద్దు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదమ్మా. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదమ్మా. నేను పిచ్చోడిని, ఎర్రబాగులోని అనుకుంటున్నారు కదమ్మా. నేను పిచ్చోడిని కాదమ్మా, నా చెల్లి పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి. కట్టపడాల్సిన వయసులో కట్టపడి కూసింత కూడబెట్టుంటే ఈ రోజు నా చెల్లి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకునే నా ఆశను చూసి మీరు ఇలా నవ్వుకునేవారు కదమ్మా. నేనా ఇప్పుడు కట్టపడదామంటే నాకా జవసత్వాలు ఊడిపోయామ్మా, ఊడిపోయాయి.
నీకేమన్నా అప్పుడే ఏమంత వయసు అయిపోయిందని? నీకంటే పెద్దోళ్ళు ఈ గూడెంలో ఎంతో ఇదిగా పనిచేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. ఏదో ఈ రాజమయ్య మీద ఉన్న మమకారంతో అలా మాట్లాడుతున్నావు, కానీ నన్ను ఈ గూడెం పొమ్మంటోంది, అడవి రమ్మంటోంది. అయితే బండమను నాతో జరిపించి అప్పుడు అడవిలోకి వెళ్ళిపో. బండ మనవు నీతో ఎందుకు జరుగుతుంది? తను ఇష్టపడినా తనను ఇష్టపడినా ఆ శవంగితోనే నేను మనవు చేస్తాను, అంతేగాని నీతో కాదు. అదెప్పుడో? ఏది? బండకి శివంగికి మనువు. వచ్చే సూర్యగ్రహణం రోజు. ఆ రోజు సంజీవిని అందరికీ కనిపించిన రోజున అందరికీ మనువు చెయ్యటమే కాదు, అందరూ సంతోషంగా ఉంటారు. గూడెంలో ఎక్కడ చూసినా ఆనందం ఆనందం. కానీ నేను 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 మాత్రం అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా లే అన్నా 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 శివంగి, అన్నకేమైందో చూడు. నాకు చాలా భయంగా ఉంది అన్నా. మళ్ళీ భయపడకు, అన్నకి ఏమీ కాదు. ఏదో కొంచెం ఎక్కువ ఆలోచించాడు, ఎక్కువ మాట్లాడాడు అంతే. శివంగి, మా అన్న ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. ఇలాగే ఏవేవో చెప్తాడు. విపరీతమైన ఒత్తిడితో ఇలా పడిపోతుంటాడు. ఏంటో నాకు అర్థమే కావట్లేదు. మరి లచ్చన్నకి చెప్పలేదా? చెప్పాను, కానీ లచ్చన్న కూడా ఆశ్చర్యపోయాడు. ఇది రోగం కాదు, ఒక అద్భుత శక్తి. దానంతటది తగ్గిపోతుందని చెప్పాడు. అదేంటి అద్భుత శక్తి? నేను కూడా అదే అడిగాను. ఈ శక్తి మా కోనంగన్నకి ఎవరో కావాలని ఇచ్చారని లచ్చన్న చెప్పాడు. ఎవరో కావాలని ఇచ్చారా? అదేంటి? అదెవరో కూడా లచ్చన్నకి తెలిసే ఉంటుంది కదా, చెప్పలేదా? లచ్చన్నకి తెలుసు, కానీ చెప్పలేదు. అన్న పరిస్థితి చూసి ఇంత కూడా కంగారు పడలేదు. అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఇంకా ఎన్నాళ్ళు పడాలో ఏమో అన్నతో తెలియడం లేదు. పోనీ బండకి చూపించలేకపోయావా? అతనన్నా చెప్పేవాడేమో. చెప్పాను, బండ కూడా చూశాడు, కానీ లచ్చన్నే నయ్యం. అలాగైనా చెప్పాడు, కానీ బండ అయితే నవ్వేసి వెళ్ళిపోయాడు. కానీ బండ కూడా ఏమైందో తెలుసని నాకు అనుమానం, కానీ చెప్పడు. అయినా మన పిచ్చి కానీ లచ్చన్న బండ ఇద్దరే. ఎంతో చెప్పాల్సిన విషయం కూడా చెప్పరు. అది రాజమయ్య దగ్గర నుంచి వచ్చింది. అదేంటి? అవును, అందరూ కంగారు పడుతూ ఉంటే రాజమయ్య కూడా ఎవరికి ఏ విషయం చెప్పడు. నీలుకు నర్తగా ఉన్నప్పుడు అందరం ఎంతో కంగారు పడ్డాం. గూడెంలో ఉన్న అందరు దేవతలకు మొక్కుకున్నాం, ముడుపులు కూడా కట్టాం. ఆ సమయంలో నీలుకేమీ కాదని తెలిసినా రాజమయ్యను అడిగిన కిట్టుబాబుకి రాజమయ్య నీలు చచ్చిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత రాజమయ్య నీలుకి జరిగింది చెప్పాడు. ఆపరేషన్, వేరే ట్రీట్మెంట్. అదే ముఖ్యంగా నాకు తెలియాలి కదా. తెలుసుకుని ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చోడం తప్ప. నీళ్ళు చనిపోతుంది 10 రోజుల్లో. నువ్వేం చేయగలవు? ఎన్ని రోజులు బతికిస్తావు? అయితే కోణంగన్నకు కూడా అటువంటిది ఏదైనా ఉందంటావా? అదే తెలియడం లేదు. ఒకవేళ అలాగే జరిగితే మనకి రాజమయ్య తప్ప చెప్పేవాళ్ళెవరూ లేరు. అలా అయితే రాజమయ్యని అడిగే ముందు నేనొకసారి నా రాముణ్ణి, అదే బండరాముణ్ణి అడగమంటావా? అడిగితే చెప్తాడంటావా? అయితే కోణంగన్నకు కూడా అటువంటిది ఏదైనా ఉందంటావా? అదే తెలియడం లేదు.
ఒకవేళ అలాగే జరిగితే మనకి రాజమ్మయ్య తప్ప చెప్పేవాళ్ళెవరూ లేరు. అలా అయితే రాజమయ్యని అడిగే ముందు నేనొకసారి నా రాముణ్ణి అదే బండరాముణ్ణి అడగమంటావా? అడిగితే చెప్తాడంటావా? తప్పకుండా చెప్తాడు. కానీ మళ్ళీ వాళ్ళందరూ వైద్యంలోనే కాదు అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరిన వారు. అందుకని వారికి కోణంగన్న ప్రవర్తన వల్ల అన్నకొచ్చిన ముప్పేం లేదని తెలిసి చాలా సబ్దుగా ఉన్నారనిపిస్తోంది. అదే చెప్తున్నాను కదా శివంకి. ఈ మధ్య 1-2 సార్లు ఇలా రాజమయ్యలాగా మాట్లాడి ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయాడు. రాజమయ్యలాగా మాట్లాడినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడా? నిజమా? నువ్వు సరిగ్గా గమనించావా? అవును శివంగి. ఇక వేరే వాళ్ళలాగా మాట్లాడినప్పుడు మాత్రం ఏమీ అవ్వటం లేదు. అది కాక ఇదిగో ఏదో రహస్యం చెప్తున్నట్టు చెప్తున్నాడు. అప్పుడే మరింత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతాడు. రహస్యం రహస్యం మళ్ళీ ఈ మధ్య కోణంగానే నీకేదన్నా రహస్యం చెప్పాడా? చెప్పాడు. ఉవ్వెత్తున ఒక దివ్య ఎగిసిన వెంటనే మరో 2 దివ్యలు కూడా ఈ అడవి నుంచి ఎగిసిపోతాయంట. అంటే నాకు అంతంత మాత్రంగానే అర్థమైంది. కానీ ఇందులో ఏదో పెద్ద రహస్యం దాగుంది అనిపిస్తోంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ సరిగ్గా అర్థం కావడం లేదే. ఒక దివ్య వెళ్తే మరో 2 దివ్యాలు కూడా వెళ్ళిపోతాయా? మరి ఇది ఎవరికన్నా చెప్పావా? లేదు, చెప్పలేదు. అసలు చెప్పడానికి నాకు గుర్తు కూడా లేదు. ఎప్పుడైనా నువ్వు అడిగితేనే గుర్తొచ్చింది. కానీ ఈ మాటలు అంతగా పట్టించుకోవాలంటావా? తప్పకుండా పట్టించుకోవాలి. ఇందులో ఏదో నిగూఢ అర్థం ఉందనిపిస్తోంది. నేను ఇప్పుడే వెళ్ళి బండరాముడిని అడుగుతాను. తప్పకుండా బండరాముడికి తెలిసే ఉంటుంది. ఇదిగో కోణంగానే కదులుతున్నాడు. లేపి నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్ళు. నేను వెళ్ళి బండరాముడిని కలిసి వస్తాను. అన్నా 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 కోనంగన్నా ఆడగాని ఇట్టొచ్చాడా? రాలేదులే, వస్తే చెప్తాలే. ఏం చెబుతావు? మన ఇంటికి రమ్మని చెప్తా. ఆడొస్తాడో రాడు? నేనే వెళ్ళి తీసుకొస్తాను. వద్దన్నా, నువ్వు ఇంటికెళ్ళి పడుకో. నేనే వెళ్ళి తీసుకొస్తాను కదా. పదన్నా. 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 అన్నా మెల్లిగన్నా. పదన్నా, మెల్లిగా. అన్నా, ఆ సెట్ దగ్గర కూర్చుందనరా. దాహం. అన్నా, ఇప్పుడే నీళ్ళు తెస్తాను. యారా, నీళ్లు చాలా ఇంకా కావాలా? మామా, ఏమైంది? ఇలా నీరసంగా ఉన్నాడు? ఒంట్లో బాలేదా? లేదు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇందాకే శివంగి నేను మాట్లాడుకుంటుంటే రాజం బాబాయ్ లాగా మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయాడు. అందుకే ఇంటికి తీసుకెళ్తున్నాను. అవునా?
యారా ఆ, ఏమైంది? ఇప్పుడు పర్వాలేదు కదా? పర్వాలేదు. అయినా నీ మాటలేవి నాకు వినపట్లేదు. చెవిలో ఏమైనా దూరిందేమో చూడు. ఏం దూరిందన్నా? నన్ను చూర్ని. హా! అయినా అలా చెవిటోడు చెవిలో శంఖ వదినట్టు నువ్వు కూడా అరిస్తే ఎలాగే చెప్పు. అయినా మీ ఇద్దరు నా మానాన్ని నేను ధ్యానం చేసుకుంటుంటే చెడగొట్టేశారు. ఆ? ఇప్పుడు ఇంతకీ మీరిద్దరూ ఆ దేవేంద్రుడు పంపిన మనుషులే కదా? దేవేంద్రుడా? ఆ? ఆయన ఎవరో? నన్నన్నారే నన్నన్నా